పథకాలు ఇచ్చేటప్పుడు సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈరోజు 4,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారు, 6,000 దివ్యాంగులు తీసుకుంటున్నారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడిన వాళ్ళు 10,000 తీసుకుంటున్నారు, 15,000 మంచానికి అంకితమైన వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు. మీరెందుకు అసలు మీకెందుకు అంత ఉక్రోషం? ప్రజలు క్షేమంగా ఉండడం ఇష్టం ఉండదా మీకు? 164 సీట్లు మాకు వచ్చాయని మీకు బాధ. ఈ 11తోనే ఉన్నారు మీరు ఇంటా గెలలేదు, రచ్చా గెలలేదు. రాష్ట్రంలో మీకు 11 వచ్చాయి. మీరు ఇంట్లో కూడా మీకు డిపాజిట్ పోయింది మొన్న జడ్పీటీసీలో. మీకు బాధ ఉంది, కాదనట్లేదు. కానీ మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మీద కూడా మీరు అక్కసు వెళ్ళగొక్కుంటే ఈ 11 కూడా ఉండవు. మీకు బాధ ఉంది, మీరు ఓడిపోయారని ఉండేటప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు కన్విన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదే ప్రజలు ఎందుకు మీరు తిడుతున్నారు? అసలు ప్రజలు మీకు ఓట్లు వేయలేదు, మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అట్లాంటి ప్రజల మీద అక్కసు వెళ్ళగెక్కితే మీకు తర్వాత ఇంకా నోకలు ఉంటాయా? దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు మీరు రాజ్యాంగం గురించి, నీతుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? గులివెంద గింజ వెనక్కి ఎప్పుడు నలుపు పెరగదంట, బయట మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి కామెడీగా అనిపిస్తాయి రాజ్యాంగం గురించి, విలువల గురించి సైకో జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వస్తుంటాయి. కాబట్టి ఈరోజు స్త్రీ శక్తి పథకం సూపర్ హిట్. ఒక రోజుకి 25 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు అంటే, 25 లక్షల మంది ఆనందంగా ఉన్నారు అంటే, 25 లక్షల మంది డబ్బుల్ని ఆదా చేసుకోగలుగుతున్నారంటే మీకెందుకు మధ్యలో బాధ? మిమ్మల్ని ఎవరు చేయమన్నారు? మేము చేసుకున్నాం ఇది. మేము ఓన్లీ నియోజకవర్గంలో మేము ప్రామిస్ చేసేటప్పుడు, మేము ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఒక్క జిల్లాకి మాత్రమే చేస్తామన్నాం. ఉమ్మడి జిల్లాకి చేస్తామేమో అనుకున్నాం, కానీ రాష్ట్రం మొత్తమే చేశామంటే ఇవ్వని మాట కూడా మా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేసుకుంటూ వచ్చారు. జిల్లా అనేది స్టేట్ చేశాం అంటే మీకు కడుపు మంట అది. ఈరోజు ఒక ఆవిడ అంటది తిరుపతి లేదు, ఎందుకు లేదు అని అడుగుతుంది. మీకు కామన్ సెన్స్ లేదా? మీకు కొండల మీద ఎందుకు లేదు అని అడుగుతున్నారు. కామన్ సెన్స్ కొంచెమైనా ఉపయోగించండి. అక్కడ ఫ్రీ బస్ ఇస్తే బస్సు నిండా జనాలైతే కొండల మీద వెళ్ళేటప్పుడు ఏమైనా బ్యాలెన్స్ తప్పితే ఇబ్బంది అవుతుంది అని బాధ, అంతే. కొండ మీద వెళ్ళడానికి ఫ్రీ బస్సే ఉంది కదా, అందరికీ తెలిసిన విషయమే కదా అది. కొండ వరకు వెళ్ళిన తర్వాత ఫ్రీ బస్సులో పైకి వెళ్ళొచ్చు కదా. అంటే ఓన్లీ సీట్ల వరకు మాత్రమే, నిలబడడానికి ఇబ్బంది అవుతుందని కాబట్టి కొండ మీద అక్కడ బ్యాలెన్స్ తప్పిపోతే మనం బస్సు అయినా తిరిగి తీసుకురాగలుగుతామా? బస్సుకు లోయలో పడిపోయిన తర్వాత ఒక్క మనిషిని తీసుకురాలేం, బస్సు కూడా కనపడదు. ఎందుకంటే నేను ఆ ఏరియాలో ఉంటాను కాబట్టి నాకు తెలుసు. అరకు ప్రాంతంలో మేము మొత్తం ప్రతిసారి సంచరిస్తుంటాం కాబట్టి కేవలం కొంతమంది ప్రయాణికులతో మాత్రమే ఘాటీ రూట్లో వెళ్ళాలి. కాబట్టి నో అనుకున్నాము. కానీ ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మందికి ప్రయాణం ఇస్తున్నప్పుడు 75% బస్సులు ఇస్తున్నప్పుడు ఆ 2-3 ప్లేసుల్లో ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదని ఆ మాత్రం కామన్ సెన్స్తో ఆలోచించలేరా? అది కూడా విమర్శనాస్త్రంగా మా మీద ఉపయోగిస్తున్నారు మీరు. కాబట్టి నేను రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ కూడా ఒక మంచి పథకాన్ని ఇచ్చారు. సూపర్ 6 పథకాల్లో ఇది ఒక అద్భుతమైన పథకం. మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా మీరు చక్కగా డబ్బులు ఆదా చేసుకుంటూ ఫ్రీగా ప్రయాణం చేసి మీ గమ్యస్థానాలకు చేరుకోండి. ఎవరైనా ఏమైనా విషయాలు చెప్పినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ కాకి గోల అలా గోల పెడుతూనే ఉంటారు. ఎందుకంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వాళ్ళు ఈరోజు నీతి సూత్రాలు మనకు వల్లించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు వినాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తున్నాం. ప్రజలందరూ కూడా చక్కగా మహిళలు మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి ఉచితంగా ప్రయాణం చేసి మీ గమ్యస్థానాలు చేసుకోవడం, అలాగే వ్యాపారాలు చేసుకోండి, ఉద్యోగాలు చేసుకోండి, చదువుకోండి, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి ఈ స్త్రీ శక్తిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.